Toon Bells. ఓరి దేవుడా, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ చేస్తూ నేను నా ఇంటిని బాగు చేసుకోలేదు. ఇప్పుడు చూడండి నీళ్లు ఎలా కారుతున్నాయో. అంటే అమ్మా, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మనకి నష్టం జరుగుతుందా? భయంకరమైన వర్షం కురుస్తుంది. పక్షులన్నీ తమ తమ ఇంటిలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాయి. అదే సమయంలో టీను పిచ్చుక కూడా తన ఇద్దరి పిల్లలు సోను ఇంకా మోనుతో కలిసి తన ఇంట్లో కూర్చొని ఉంది. ఓరి దేవుడా, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ చేస్తూ నేను నా ఇంటిని బాగు చేసుకోలేదు. ఇప్పుడు చూడండి నీళ్లు ఎలా కారుతున్నాయో. అంటే అమ్మా, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మనకి నష్టం జరుగుతుందా? లేదు పిల్లలు, ఎదుటివారికి సహాయం చేస్తే మనకి ఎప్పుడూ నష్టం జరగదు. చూస్తూ ఉండు, వర్షం ఆగిన తర్వాత నేను అందరినీ సహాయం అడుగుతాను. మన ఇంటిని బాగు చేపిస్తాను. అప్పుడే అక్కడికి గోల్డీ గ్రద్ద వచ్చింది. తన కళ్ళలో నుండి నిప్పులు కురుస్తున్నాయి. వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నాకు ఈరోజు ఒక మంచి అవకాశం దొరికింది. అలా అంటూ గోల్డీ గ్రద్ద టీను వాళ్ల ఇంటిలోకి దూరిపోయింది. టీను, అరే గోల్డీ గ్రద్ద, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ వల్ల నాకు చాలా నష్టం జరిగింది టీను. నువ్వు ఈ అడవికి వచ్చిన దగ్గర నుండి నువ్వు అందరికీ ప్రేమగా కలిసిమెలిసి ఉండటం నేర్పించావు. అందువల్ల నేను ఎవరి మధ్య గొడవలు పెట్టలేకపోతున్నాను, అలాగే ఎవరిని వేటాడలేకపోతున్నాను. గోల్డీ గ్రద్ద, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను ఎలాంటి తప్పు పని చేయలేదు. మరి నువ్వు ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నావు? చూస్తూ ఉండు, నీ గొప్ప మనసు వల్ల నీకు ఎన్ని కష్టాలొస్తాయో. అలా అని గోల్డీ గ్రద్ద పిల్లలు ఇద్దర్నీ పట్టుకుని వాళ్ళని తీసుకెళ్లి నదిలో పడేసింది. పిల్లలు, తన పిల్లలు అలా కొట్టుకుపోవడం చూసి టీను చాలా భయపడింది. తను వాళ్ల వెంట బయలుదేరింది. పిల్లలు, నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. టీను బలమంతా ప్రయోగించి ఎగురుతుంది. అయినా కానీ పిల్లల వరకు చేరుకోలేకపోతుంది. ఇంకా ఎదురుగా జలపాతం కనిపిస్తుంది. అయ్యో భగవంతుడా, జలపాతం! తను చాలా ప్రయత్నించింది. వాళ్ల వరకు చేరుకోబోతుండగా జలపాతం వచ్చింది. ఇంకా పిల్లలిద్దరూ జలపాతం నుండి కింద పడ్డారు. టీను పిచ్చుక ఏడుస్తూ ఉండిపోయింది. నీటి ప్రవాహం వల్ల పిల్లలు ఎక్కడో తప్పిపోయారు. ఇంక తన కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలయ్యాయి. గ్రీన్లాండ్ అడవిలో కొద్ది కొద్దిగా చినుకులు పడుతున్నాయి. ఇంకా పక్షులన్నీ చెరువు ఒడ్డున ఆడుకుంటున్నాయి. వావ్, వాతావరణం ఎంత బాగుందో! ఇలాంటి సమయంలో చెరువు ఒడ్డున ఆడుకుంటే ఎంత మజా వస్తుందో! ఇంతలోనే వర్షం కాస్త పెరిగింది. అరే, అందరూ త్వరగా ఇంటికి వెళ్ళండి, వర్షం పెరుగుతోంది. గాలి చాలా ఎక్కువ పెడుతుంది. గాలికి మింకీ పిచ్చుక యొక్క బిడ్డ చెరువు వైపుకి కొట్టుకుపోతుంది. అమ్మా, కాపాడు! మింకీ పిచ్చుక తన దగ్గరికి ఎగరాలని చూస్తుంది, కానీ గాలి ప్రవాహం తనని వెనక్కి తీసుకెళ్తుంది. అమ్మా! మింకీ పిచ్చుక యొక్క బిడ్డ చెరువులో పడింది. అప్పుడే అక్కడికి టీను పిచ్చుక వచ్చి ఆ పిల్లని ఎత్తుకుంది. వదలకు తల్లి! ఇంకా టీను పిచ్చుక తనని తీసుకుని మిగతా పక్షుల దగ్గరికి వెళ్ళింది. మున్నా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు చెల్లి. ఇంతకీ నువ్వెవరు? నేను టీను పిచ్చుకని. టూన్ బెల్స్ అడవిలో ఉంటాను. అరే, నువ్వే కదా ఆ దయగలిగిన పిచ్చుక టీనువి. మేము నీ గురించి చాలా విన్నాము. అవును, అది నేనే. ఏమైంది చెల్లి? నువ్వు చాలా నిరాశగా కనిపిస్తున్నావు. టీను జరిగిందంతా వాళ్లకి చెప్పింది. అరే టీను, నీ కథ చాలా ఎమోషనల్గా ఉంది. దేవుడి దయ వల్ల నీకు నీ పిల్లలు త్వరలోనే దొరకాలి. నాకు తెలిసినంత వరకు నా పిల్లలు నీళ్ళల్లో కొట్టుకొని ఈ అడవికే వచ్చుండాలి. ఒకవేళ నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటే మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు కదా? అరే, ఏం మాట్లాడుతున్నావు టీను చెల్లి? ఇంకా టీను పిచ్చుక అలాగే అడవిలో ఉన్న వాళ్ళందరూ టీను పిల్లల కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ చాలా రోజులు వెతికిన తర్వాత కూడా వాళ్లకి పిల్లలు దొరకలేదు. ఇంకా టీను చాలా బాధగా ఉంటుంది. టీను, నువ్వు బాధపడకు.
నా మనసు చెప్తోంది, ఏదో ఒక రోజు నీకు నీ పిల్లలు తప్పకుండా దొరుకుతారు. నాకింకా వాళ్ళని మళ్ళీ చూస్తాననే ఆశ కూడా లేదు. అప్పుడే సోను పావరం ప్రకటిస్తూ వెళ్ళింది. మింకీ పిచ్చుకకి చాలా గాయాలయ్యాయి. తాను ఇంకా ఎక్కువసేపు బ్రతకదు. పక్షులన్నీ తనని చివరిసారి చూడటానికి తన ఇంటి దగ్గర జమ అవ్వాలి. అరే ఏంటి నువ్వు అనేది? మింకీ పిచ్చుక ప్రాణాలకి ప్రమాదం ఉందా? పద, మనం త్వరగా తన దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ ఇద్దరు మింకి పిచ్చుక ఇంటికి వెళ్లారు. అక్కడ పక్షులన్నింటితో పాటు డాక్టర్ కోతి కూడా ఉంది. అరే మింకీ పిచ్చుక, నీ 2 రెక్కలకి గాయం ఎలా అయింది? నేను టొమాటో తోటలో భోజనం చేయడానికి వెళ్ళాను. అక్కడికి ఆ దుష్ట గోల్డీ గ్రద్ద వచ్చింది. తను నా మీద దాడి చేసింది. అక్కడ చెట్లున్నాయి. నేను గాయపడి తనకి ఆహారంగా మారకముందే అక్కడ దాక్కున్నాను. అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుండి తిరిగి రావడానికి నాకు చాలా కష్టమైంది. కానీ నేను ఎక్కువసేపు ఈ నొప్పిని భరించలేననిపిస్తోంది. అరే ఈ గాయాలకి ఏదో ఒక మందు ఉంటుంది కదా, మీరు డాక్టర్ కదా, మరి మీరుండగా మా మింకీ అలా ఎలా చనిపోతుంది? మందు ఉంది టీను, కానీ ఎక్కడైతే ఆ మందు ఉందో దాన్ని అక్కడి నుండి ఎవరూ తీసుకురాలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళటం ప్రమాదకరం. ప్రాణాలకి ప్రమాదం ఉన్న ఆ ప్లేస్ ఏది? నీలం గుహ. ఆ గుహలో ఒక నీలగిరి చెట్టు ఉంది. దానికి నీలం రంగు పువ్వు పూస్తుంది. ఆ పువ్వుతో చేసిన మందు ఎంత పెద్ద గాయనైనా నయం చేస్తుంది. కానీ ఆ గుహ నుండి మన నది నీళ్లు కూడా ప్రవహిస్తాయి. నిజం చెప్పాలంటే నీలం గుహ సగానికంటే ఎక్కువ నీళ్లతో నిండి ఉంటుంది. పైగా నీటి మట్టం పెరిగినప్పుడు అది పూర్తిగా నీటితో నిండిపోతుంది. అందుకే ఈ రోజు వరకు ఎవ్వరూ దాని లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయారు. ఒకవేళ మనం దాని లోపలికి వెళ్ళినప్పుడు నీళ్లు తక్కువ ఉండవచ్చు, కానీ మనం దాని లోపలికి వెళ్ళిన తర్వాత నీళ్ళు ఎక్కువ అయ్యాయంటే గుహ మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది. అలా అందులోకి వెళ్ళిన పక్షి కూడా నీళ్ళలో మునిగి చనిపోతుంది. నేను ఆ గుహలోకి వెళ్ళి ఆ మూలిక తీసుకొని వస్తాను. టీను, నువ్వు అలా చేయడానికి మేమేమాత్రం ఒప్పుకోము. లేదు, మీరు నన్ను ఆపలేరు. ఎలాగో నా పిల్లలిద్దరూ తప్పిపోయారు. వాళ్ళ నుండి విడిపోవడం నేను తట్టుకోలేను. అందుకే నాకు నా ప్రాణాలు పోతాయనే భయమే లేదు. తన మాటలు విని జంతువులన్నీ జాలితో టీను వైపు చూశాయి. ఇక టీను నది వైపుకి ఎగిరిపోయింది. చాలాసేపు ఎగిరిన తర్వాత తనకి ఒక గుహ కనిపించింది. అరే నిజంగానే ఈ గుహ సగానికన్నా ఎక్కువ నీళ్లతో నిండి ఉంది. కానీ నేను ఏదోలా మింకీ ప్రాణాలు కాపాడాలి. అందుకే ఈ రిస్క్ చేయక తప్పదు. అలా అని తను గుహ లోపలికి వెళ్ళిపోయింది. ముందుకి సాగుతూ పోయింది. తను ముందుకి వెళ్లే కొద్దీ నీటి స్థాయి పెరుగుతూ పోతుంది. కొద్ది దూరం ఎగిరిన తర్వాత తను నీళ్లు కింది వైపు నుండి గుహ నుండి బయటకు వెళ్లడం చూసింది. ఇప్పుడు తనకక్కడ ఒక తోట కనిపించింది. అరెవ్వా, ఇక్కడ ఎంత అందమైన తోట ఉందో! తను చాలాసేపు వెతుకుతూ ఉంది. కాసేపటి తర్వాత తనకొక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి నీలం రంగు పువ్వులున్నాయి. బహుశా ఇవే అనుకుంటా ఆ నీలిరంగు పువ్వులు. తను ఒక పువ్వు తీసుకుని ముందుకి వెళ్ళింది. అప్పుడే తనకి కింద నేల మీద మట్టిలో కొన్ని అడుగులు కనిపించాయి. ఇవి పక్షి యొక్క అడుగులనుకుంటా. ఏదో పక్షి పిల్లలవనుకుంటా. తను ఆ అడుగుల్ని ఫాలో అయింది. ఇంకా తలుపు నుండి ఇంకోవైపుకి వెళ్ళింది. తన పిల్లలిద్దరూ అక్కడుండటం చూసి తన కళ్ళలో నుండి నీళ్లు కారాయి. నా ముద్దుల బిడ్డలు! తీను వాళ్ళని హత్తుకుంది. అమ్మా, నువ్వు మా కోసం తప్పకుండా వస్తావని మాకు నమ్మకం ఉంది. పిల్లలు, ఆ దేవుడి దయ వల్ల మీరు మళ్ళీ నాకు దొరికారు. ఇక పదండి. ఎక్కడికమ్మా? ఏ పిచ్చుక ప్రాణాలు కాపాడడానికైతే నేను ఇక్కడికొచ్చానో అక్కడికే. తన వల్లే మీరు మళ్ళీ నాకు దొరికారు. తన కాలితో నీలగిరి పువ్వుని పట్టుకుని తన పిల్లలతో సహా మింకి దగ్గరికి చేరుకుంది. అరే వా, టీను పిచ్చుక వచ్చేసింది. డాక్టర్ గారు, ఇదిగో తీసుకోండి. డాక్టర్ గారు ఆ పువ్వుని వెంటనే రోటిలో దంచి దానితో ఒక మందు తయారు చేశారు.
దాన్ని మింకీ గాయాలకి పట్టించారు. హా! ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు టీను. కానీ ఈ ఇద్దరు పిల్లలు? అవును, వీళ్ళు నా పిల్లలే. వీళ్ళని వెతకడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఈ మాట విని జంతువులు ఇంకా పక్షులన్నీ సంతోషించాయి. ధన్యవాదాలు టీను పిచ్చుక. ఇక నుండి నువ్వు సంతోషంగా ఉంటావని అనుకుంటున్నాను. అవును, ఇక నాకు ఏ బాధ లేదు. నా పిల్లలు నాకు దొరికారు. అలా అని టీను పిచ్చుక తన పిల్లల్ని హత్తుకుంది. అలాగే ఈ కథకి ఒక మంచి ముగింపు దొరికింది. చోటు జింక అద్దం ముందుకొచ్చి నిలబడింది. కాని అందులో దాని నీడ కనిపించలేదు. అరే, అసలు ఇదేం అద్భుతం! ఇదే కదా ఈ అద్దం ప్రత్యేకత. ఈ అద్దంలో కేవలం మంచివాళ్ల నీడ మాత్రమే కనిపిస్తుంది. మనమిద్దరం చెడ్డ జంతువులం, అందుకే మనం ఇందులో కనిపించము. డ్రీమ్ ల్యాండ్ అడవిలో జంతువులు మరియు పక్షులన్నీ చాలా ప్రశాంతంగా నివసించేవి. ఈ అడవిని ఒక సింహం, ఒక ఏనుగు, ఇంకా ఒక రాబందు శాసించేవి. అందుచేత అడవిలో అన్ని ఏర్పాట్లు బాగా జరిగేవి. అక్కడ ఉన్న జంతువులన్నింటిలో చోటు జింక మాత్రం అల్లరి చేస్తూ అన్నింటినీ చూసి కుళ్ళుకుంటూ వాటి మధ్య గొడవ పెడుతూ ఉండేది. ఒకరోజు చోటు జింకని కలవడానికి దాని స్నేహితుడు మోంటూ కోతి వచ్చింది. అరే మోంటూ కోతి, నువ్వేంటిక్కడ? ఏం చేయను, నువ్వు బాగా గుర్తొస్తున్నావు. సరే కాని నీ అడవిలో ఎలా ఉన్నారందరూ? అందరూ బాగున్నారు. చాలా రోజుల నుండి ఎవరు గొడవ పడ్డం కూడా చూడలేదు. సింహం, ఏనుగు అలాగే రాబందు కూడా ముగ్గురు కలిసి అడవిని బాగు చేశారు, ఎవ్వరికీ ఎటువంటి సమస్య రాకుండా. అలాగా? అయితే ఇలా చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో. ఈ అద్దం నీ అడవిలో బీభత్సం సృష్టిస్తుంది. అలాగా? అంత గొప్పగా ఏముంది ఈ అద్దంలో? ఒక్క నిమిషం. మోంటూ కోతి ఆ అద్దం తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర పెట్టింది. ఇప్పుడు నువ్వు ఈ అద్దం ముందుకొచ్చి నిలబడు. చోటు జింక అద్దం ముందుకొచ్చి నిలబడింది. కాని అందులో దాని నీడ కనిపించలేదు. అరే, అసలు ఇదేం అద్భుతం! ఇదే కదా ఈ అద్దం ప్రత్యేకత. ఈ అద్దంలో కేవలం మంచివాళ్ల నీడ మాత్రమే కనిపిస్తుంది. మనమిద్దరం చెడ్డ జంతువులం, అందుకే మనం ఇందులో కనిపించము. అలాగా? కానీ దీనివల్ల మనకేంటి లాభం? ఈ అద్దం లాభం ఏంటంటే, ఎవరైనా మంచి జంతువు వచ్చి దీని ముందు నిలబడితే అది మాయమైపోతుంది. అంతేకాదు, ఈ అద్దంలోంచి తలలాగి కనిపించే ఒక చెడ్డ జంతువు బయటికి వస్తుంది. అరే వా! అలా అయితే పద, ఈ అద్దం తీసుకొని నాతో పాట్రా. మోంటూ కోతి చోటు జింకతో కలిసి ఏనుగు దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో ఏనుగు గడ్డి తెంపుకుని తింటూ ఉంది. ఏనుగు మహారాజా, ఏనుగు మహారాజా, ఒకసారి ఇలా చూడండి. ఎవరాది? ఏనుగు వెనక్కి తిరిగి చూడగానే దానికి అద్దంలో దాని నీడ కనిపించింది. ఇదేంటి, నువ్వు నాకు ఈ అద్దం ఎందుకు చూపిస్తున్నావు? అది మీకే తెలిసిపోతుంది ఏనుగు మహారాజా. ఇంతలోనే ఏనుగు అక్కడి నుండి మాయమైపోయింది. అలాగే అద్దం లోపల నుండి దానిలా కనిపించే ఒక ఏనుగు బయటకొచ్చింది. మీరిద్దరూ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను ప్రశాంతంగా గడ్డి తింటుంటే. అరే, మేమెక్కడ డిస్టర్బ్ చేశాము? కోపం వచ్చి ఏనుగు చోటు జింక అలాగే మోంటూ కోతిని రెండింటిని ఒక గుద్దు గుద్దింది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా సమయం మొత్తం వృధా చేస్తున్నారు. అరే, ఉన్నట్టుండి దీనికేమైంది? అరే, తను చెడ్డ ఏనుగు కాబట్టి మనల్ని కొట్టింది. ఇప్పుడు అది అడవి లోపలికి వెళ్ళి మిగతా జంతువుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. అరే వా! అయితే పద, ఇప్పుడు సింహం దగ్గరికి వెళ్దాం. ఆ రెండు ఇప్పుడు ఆ అద్దం తీసుకుని సింహం దగ్గరకు వెళ్ళాయి. సింహం రాజా, ఒక్కసారి మీరు ఈ అద్దంలో ఎలా కనిపిస్తున్నారో చూడండి. మీకు ఈ అద్దం ఎక్కడ దొరికింది? దీన్ని మనుషులు ఉపయోగిస్తుంటారు కదా. ఆ మాట అన్న వెంటనే సింహం మాయమైపోయింది. అలాగే దాని స్థానంలో ఇంకో సింహం అద్దం నుండి బయటకొచ్చింది. అరే వా! ఒక జింక అలాగే ఒక కోతి. ఈరోజు చాలా మజా రాబోతుంది. అరే, ఇదేంటి, తను మనల్ని తింటా అంటున్నాడు. పారిపోదా పదా. ఆ రెండు అక్కడి నుండి పారిపోయాయి.
ఇంకోవైపు సింహం దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడది ఒక నక్క ఒక జంతువు మాంసం తినడం చూసింది. నక్క, ఈ మాంసం నాకిచ్చేయి. నువ్వు నీకోసం వేరే మాంసం వెతుక్కో. లేదు షేర్ ఖాన్, ఈ మాంసం నేను వేటాడి తెచ్చుకున్నాను. మీరు ఒక రాజా అయ్యుండి అసలు మీరు ఇలా ఎలా చేయగలరు? ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను వేటాడి నీ మాంసం తింటాను. అలా అంటూ సింహం దానిమీద గర్జించడం మొదలుపెట్టింది. పాపం నక్క అక్కడి నుండి పారిపోయింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు షేర్ ఖాన్. ఇంకోవైపు ఏనుగు కూడా అడవిలోకి ప్రవేశించింది. ఏనుగు టీను పిచ్చుక ఒక చెట్టు మీద దాని గూటిలో దాని బిడ్డతో కలిసి కూర్చుని ఉండడం చూసింది. అరే ఓ పిచ్చుక, నువ్వు ఈ చెట్టు మీద గూడెందుకు కట్టుకున్నావు? ఏనుగు రాజా, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను కొన్ని నెలలుగా ఈ చెట్టు మీద గూడు కట్టుకొని ఉన్నాను. నేను ఈ చెట్టు ఆకులను తినాలి. నేను దీన్ని తెంచబోతున్నాను. అలా అని ఏనుగు ఆ చెట్టుని గుద్దడం మొదలుపెట్టింది. అయ్యో ఏనుగు రాజా, మీరు ఏం చేస్తున్నారు? నా గూడు కింద పడిపోతుంది. ఏనుగు ఆగలేదు. అది 2-3 సార్లు గుద్ది ఆ చెట్టుని పడేసింది. చెట్టుతో పాటు టీను పిచ్చుక గూడు కూడా నేల మీద పడిపోయింది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు రాజా. నీ గూడు కింద పడేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను ప్రశాంతంగా ఈ చెట్టు ఆకులన్నీ తింటాను. ఇప్పుడు జంతువులన్నీ సింహం ఇంకా ఏనుగుకి భయపడ్డం మొదలుపెట్టాయి. అన్నీ ఏకమయ్యి రాబందుకి వాటి అరాచకాల గురించి చెప్పడానికి కొండ దగ్గరకు వెళ్ళాయి. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ సింహం మరియు ఏనుగుకి ఏమైంది? వీళ్ళు రాజు అయి ఉండి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఒకవేళ మీరు కూడా సహాయం చేయకపోతే మరి మాకెవరు సహాయం చేస్తారు? సరే అయితే సోను పావురం, నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరికీ చెప్పు, రాబందు రాజు వాళ్ళని పిలుస్తున్నారని. సోను పావురం అక్కడి నుండి బయలుదేరింది. అది సింహం ఇంకా ఏనుగుని చెరువు దగ్గర నిలబడి ఉండడం చూసింది. ఇన్ని అరాచకాలు చేసిన తర్వాత కూడా తృప్తి కలగడం లేదు. చెప్పు, ఇప్పుడేం చేద్దామో చెప్పు. నేనేమంటున్నానంటే మనిద్దరం కలిసి ఈ అడవిపైన దాడి చేసేద్దాము. అడవిని మొత్తం సర్వనాశనం చేద్దాం. అవును, అలా చేస్తే బాగుంటుంది. ఇంకా సోను పావురం వేగంగా ఎగురుకుంటూ కొండ దగ్గరకు చేరుకుంది. అది వాటి మాటలను అన్నింటికీ చెప్పేసింది. ఇంతకీ మీ ఇద్దరికి ఏమైంది? మీరు అలా ఎలా ఆలోచించగలరు? చోటు జింక అలాగే మోంటూ కోతి లోపల సంతోషిస్తున్నాయి. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఏనుగు మరియు సింహం రెండూ పరిగెట్టుకుంటూ కొండ దగ్గరకు వస్తున్నాయి. వాతావరణం కూడా బాగోలేదు. ఎప్పుడైనా వర్షం పడేలాగా ఉంది. వచ్చేసారా మీరు? నేను మీ ఇద్దరికి ఒక విషయం అడగాలి. ఇంతకి మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మాకు ఇలా చేయడంలో చాలా ఆనందం వేస్తుంది. అలా అంటూ ఏనుగు మరియు సింహం జంతువుల మీద దాడి చేశాయి. వాటిని గాయపరచడం మొదలుపెట్టాయి. ఇంకోవైపు పెద్దగా వర్షం కురవడంతో అద్దం నేల మీద పడిపోయింది. అప్పుడే చెట్టు మీద నుండి ఒక పెద్ద కొమ్మ విరిగి దానిమీద పడింది. దాంతో అద్దం పగిలిపోయింది. అద్దం పగిలిపోయిన వెంటనే నిజమైన షేర్ ఖాన్ మరియు ఏనుగు తిరిగి వచ్చేశాయి. అరే ఏనుగు, నువ్వా? నేను ఎన్ని రోజులు ఎక్కడున్నానో నీకు తెలుసా? నా గురించే నాకు గుర్తులేదు నేను ఎక్కడున్నానో అని. వెంటనే కొండ దగ్గరికి వెళ్దాము. ఇంకా ఇప్పుడు జంతువులను కలిసి తెలుసుకోవాలి మనం లేని సమయంలో ఇక్కడ ఏం జరిగిందో అని. ఆ రెండు పరిగెట్టుకుంటూ కొండ దగ్గరకు వెళ్ళాయి. అక్కడ అచ్చం వాటిలాగే కనిపించే సింహం మరియు ఏనుగు జంతువుల్ని ఇబ్బంది పెట్టడం చూశాయి. ఆగండి! అరే ఇదేంటి, 2 సింహాలు ఇంకా 2 ఏనుగులు ఎలా వచ్చాయి? నిజమైన సింహం ఇంకా ఏనుగు వెళ్లి ఆ రెండింటిని గుద్దేశాయి. గుద్దిన వెంటనే నకిలీ సింహం మరియు నకిలీ ఏనుగు మాయమైపోయాయి. ఇదంతా ఏంటి? మాకు ఏం అర్థం కాలేదు. ఇదంతా చోటు జింక తన స్నేహితుడు కోతితో కలిసి ఇదంతా చేశారు. ఒక మాయావి అద్దం సహాయంతో వాళ్ళు మాలాంటి ఏనుగు సింహాన్ని అడవిలోకి పంపించారు. ఇంకా 2 అడవిలో ఉన్న జంతువులను ఇబ్బంది పెడుతున్నాయి.
సింహం మాటలు విని జంతువులన్నింటికి చాలా కోపం వచ్చింది. ఇంకా జంతువులన్నీ కలిసి చోటు జింక ఇంకా మోంటూ కోతి పైకి దూకేశాయి. ప్రియమైన పిల్లలు, ఎదుటి వాళ్ళ సంతోషం చూసి మనం కూడా సంతోషపడాలి. ఈర్ష్య పెంచుకున్నా లేదా పక్కన వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం వల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. అందులో మనకి ఎటువంటి లాభం ఉండదు.